గౌతమ బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థ గౌతముడు. ఆయన శాక్య వంశానికి చెందిన ఒక రాజకుమారుడు. ఆయన తండ్రి శుద్ధోదన మహారాజు, తల్లి మాయాదేవి. ఆయన కపిలవస్తు పట్టణం అనగా ప్రజెంట్ ఉన్న భారత్ నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న లుంబిని అనే ప్రదేశంలో సుమారు 563 BCEలో జన్మించారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ శాక్య వంశం సూర్యవంశానికి చెందినదిగా కొన్ని గ్రంథాల్లో పేర్కొనబడింది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సూర్యుడు నుండి సూర్యవంశం, తర్వాత వైవస్వత మనువు, ఆ తర్వాత ఇక్ష్వాకు మహారాజు నుంచి ఇక్ష్వాకు వంశం మొదలైంది. ఈ ఇక్ష్వాకు వంశంలో అనేక రాజులు పరిపాలించారు. వారిలో ప్రసిద్ధుడు రఘు. ఆయన వంశంలో పుట్టిన వాడే శ్రీరాముడు. అయితే ఈ ఇక్ష్వాకు వంశం నుండి వేరుపడిన ఒక శాఖే ఈ చాక్యులుగా ఏర్పడింది. వీరిని శాక్యులు అని పిలవడానికి కారణం వారి మూల పురుషుడు అయిన శాక్య మహారాజు. శాక్య వంశంలో ప్రసిద్ధ రాజు శుద్ధోదనుడు. అతనే గౌతమ బుద్ధుడి తండ్రి.